హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అపసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై మాట్లాడదాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలు పెంచం, ప్రజలకు ఇబ్బంది కలిగించం, కరెంటు ఛార్జీలు కానీ ఇతరత్ర ఏ ఛార్జీలు పెంచం అంటూనే వివిధ హామీలు బాగా ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితి చూస్తేనేమో ఆ హామీలు నెరవేర్చడానికి కావాల్సినంత ఆర్థిక వనరులు రాష్ట్రం దగ్గర ఉన్నట్టు కనిపించట్లేదు. సో రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ రిపేర్లు నోచుకొని సందర్భంగా వాటిని రిపేర్ చేయాలంటే భారీగా ఆర్థికంగా ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయాలి అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ట్రయల్ బేసిస్ మీద ముందుగా కొన్ని రహదారుల మీద, అంటే ఇప్పుడు గుంటూరు పర్చూరు, గుంటూరు బాపట్ల, ఇలా కొన్ని రహదారుల మీద టోల్ వసూలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి దీన్ని భారీ మెజారిటీతో గెలిపించిన ఏపీ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా అనుకోవచ్చా? అసలు ఏంటి, రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ వసూలు చేయాలంటే ఇప్పటికే మధ్యతరగతి కుటుంబీకులకు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే రాను పోను ఒక వాహనంలో వెళ్ళి రావాలంటే 1000 రూపాయలు టోల్కే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. సో రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయడం అంటే ఇండైరెక్ట్గా నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ మనకి వివిధ కేటగిరీలో ఉన్న రోడ్లు, అంటే విదిన్ ద విలేజ్ అంతర్గతంగా ఉన్న రోడ్లు, అలాగే విలేజ్ టు మండల్ కనెక్టివిటీ రోడ్స్, మండల్ నుంచి టౌన్కి కనెక్టింగ్ రోడ్స్, వీటిల్లో పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు, స్టేట్ హైవేస్, అలాగే నేషనల్ హైవేస్, వివిధ కేటగిరీస్లో రోడ్స్ ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు ఎక్సెప్ట్ నేషనల్ హైవేస్, మిగిలిన అన్ని రోడ్లు చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. నేషనల్ హైవేస్ కూడా ఇవాళ ఆ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ అవుతుంటానికి కారణం ఏంటి అంటే, మనం యూజర్ ఛార్జీలు పే చేస్తున్నాం కాబట్టి, ఎప్పటికప్పుడు రోడ్డు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ రహదారి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందే. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, రహదారులు, ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్ అయినా సరే ప్రభుత్వ పరంగానే ప్రొవైడ్ చేయాలి. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే, నాణ్యతతో కూడిన రోడ్లు, నాణ్యతతో కూడిన ప్రయాణం, ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సక్రమంగా లేకుంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థనే కొనారెలింపజేస్తుంది. ఒకటి, ఆ రోడ్లో ప్రయాణించే వాహనాలు వీలైనంత త్వరగా రిపేర్లకు వస్తూ ఉంటాయి. ఆ రోడ్లో, ఆ గుంటలు రోడ్లో ప్రయాణించే ప్రయాణికులకి కూడా అనారోగ్య సమస్యలు, ఆర్థోపెడిక్ ఇష్యూస్ తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. నాకు తెలిసిన ఆటో డ్రైవర్స్ దాదాపుగా 25 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ గుంతలు పడిన రోడ్లలోనే వాళ్ళ ఉపాధి రీత్యా ప్రతిరోజు ఆటోల్లో ప్రయాణం చేసి చివరికి స్పాండిలైటిస్ ఇష్యూస్, నడుము దగ్గర గ్యాపులు రావటాలు. వాస్తవంగా 45 సంవత్సరాలు అంటే చాలా ఇంకా సుదీర్ఘకాలం పనిచేయగలిగే ఏజ్లో ఉన్నవాళ్ళు, మధ్య వయస్కులు, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ కష్టం మీదే ఆ కుటుంబం గడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి స్థితిలో ఆ ఏజ్లోనే వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎదుర్కొని బెడ్ రెస్ట్లు సజెస్ట్ చేయబడ్డాలని నేను చూసాను ప్రత్యక్షంగా. అటువంటి స్థితిలో ప్రభుత్వాలు ఎందుకు రోడ్లు మెయింటెనెన్స్ సక్రమంగా సకాలంలో టేకప్ చేయటం లేదు అని అంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ విల్, 2 ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ప్రభుత్వాల ప్రయారిటీస్ వేరుగా ఉండి ఆ రిసోర్సెస్ మొబిలైజేషన్ దగ్గర సక్రమంగా ప్రభుత్వ పరంగా ఆ ప్రాధాన్యత ఇవ్వని క్రమంలోనే రోడ్లు ఇంత అధ్వాన స్థితికి చేరుతూ ఉన్నాయి. మరి ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద ముందుగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో స్టేట్ హైవేస్ని అంటే ప్రైవేట్కి అప్పగిస్తూ దాన్ని ఒక ట్రయల్ బేసిస్లో మేము పరీక్షించి చూస్తాము. ఈ టోల్ వసూలు చేసే ప్రాసెస్లో కూడా 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్స్ లాంటి వాటిని ఎగ్జామ్ చేస్తాము, మినహాయిస్తాము అని చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో
ఆయన ఆ రోజుల్లో విద్యుత్ రంగంలో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు విద్యుత్ కోతలతో సతమతం అవుతూ ఉండేది. ఏపీఎస్సిబి అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది. ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎప్పుడూ అప్పులతో కొనారిల్లుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి విద్యుత్తు వ్యవస్థని సంస్కరించాలి అని చెప్పని ఆయన పూనుకొని దాన్ని జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను 3 విభాగాలుగా విభజించి 5 జోన్స్గా కేటగరైజేషన్ చేసి మొట్టమొదటగా నాణ్యతతో కూడిన ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించి ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గిస్తూ దానికి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే సబ్స్టేషన్ లెవెల్ ఫీడర్కి ఎంత విద్యుత్ వస్తూ ఉంది, అది ట్రాన్స్ఫార్మర్ స్థాయికి ఎంత విద్యుత్తు చేరుతూ ఉంది, ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో కూడా మీటర్స్ పెట్టారు. ఆ మీటర్స్ పెట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఎన్ని ఇళ్లకి విద్యుత్ సరఫరా అవుతుంది, ఆ ఇళ్ల నుంచి నమోదవుతున్న రీడింగు, ట్రాన్స్ఫార్మర్కి వస్తున్న రీడింగు, అంటే దాన్ని పోల్చి చూసుకుంటే ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరుగుతుందా, ఆ వ్యత్యాసం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టుగా, లేదు ట్రాన్స్మిషన్ లాసెస్ జరుగుతున్నట్టుగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి. ట్రాన్స్మిషన్ లాసెస్ జరుగుతూ ఉంటే ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఆ కండక్టర్స్ నాణ్యమైనవి వాడకపోవటమా, ఎక్కడ లోపం ఉంది అనేది దాన్ని ఐడెంటిఫై చేసి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి ఆస్కారం కలిగింది. కానీ ఆ రోజు ఆయన ఈ సంస్కరణ మొదలుపెట్టిన రోజు ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు, దుమ్మెత్తిపోశారు. ఆయన ప్రతిపాదించిన సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమాల నిర్మాణం జరిగింది. రైతుల నడ్డి విరగొడుతున్నాడు, వినియోగదారుల నడ్డి విరగొడుతున్నాడు చంద్రబాబు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమ నిర్మాణాలు చేశారు. చివరికి అది బషీర్బాగ్ దగ్గర కాల్పులకు దారితీసింది. అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి దారితీసింది. కానీ ఒక్కసారి వాస్తవ పరిస్థితి ఏంటనేది మనం అనలైజ్ చేసుకుంటే, ఉద్యమ నిర్మాణం చేసిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒక ఎన్నికల అజెండాగా వాడుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీని రోల్ బ్యాక్ చేస్తానని చెప్పని వాగ్దానం చేసిన రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే ప్రతిపాదనని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వచ్చిన 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అదే విధానాలు కొనసాగించినాయి. ఆనాడు ఏ విధానాలను అయితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఒక అస్త్రాలుగా వాడుకున్నారో, ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చిత్రీకరించారో, అదే విధానాలని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సక్సెసివ్గా కొనసాగిస్తూ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు కూడా అదే విధానాలను అడాప్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఒక విప్లవాత్మకమైన మార్పులకు ఆయన ఆద్యుడు ఆ రోజు. ఇవాళ కూడా మరి మనం ఇందాక చర్చించినట్టుగానే ప్రజల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే ప్రజల సంఖ్య తగ్గిపోయింది. 2 వీలర్సా 4 వీలర్సా వీలైనంత ఎక్కువగా ప్రజలు వ్యక్తిగత వాహనాలు సమకూర్చుకుంటూ ఉంటున్నారు. మరి ఈ సమకూర్చుకుంటున్న వాహనాలకి తగిన రోడ్డు ఫెసిలిటేషన్ అనేది ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. మరి అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం దగ్గర ఇవాళ ఆదాయ వనరులు కుంచుకుపోతూ ఉంటున్నాయి. మరి ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా మరొక సంస్కరణకి చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు. స్టేట్ హైవేస్ను కూడా ప్రైవేటీకరించి, ఆ ప్రైవేటీకరించడం ద్వారా టోల్ వసూలు జరిగి, ఆ టోల్ వసూలు ద్వారా రోడ్డు మెయింటెనెన్స్ సక్రమంగా జరిగిన పక్షంలో ఇవాళ నేషనల్ హైవేస్ ఏ విధంగా నాణ్యతతో కూడిన ప్రయాణానికి సహకరిస్తూ ఉన్నాయో, అనువుగా ఉంటున్నాయో, అదేవిధంగా స్టేట్ హైవేస్ను కూడా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ దాని ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా అది భారమే. కారులో బయలుదేరి విజయవాడ వరకు గుంటూరు వరకు వెళ్ళొస్తే 1100-1200 రూపాయలు టోల్ ట్యాక్స్ అవుతుంది రాను బాను మినిమం. వీటికి తోడు స్టేట్ హైవే కిలోమీటర్ 2 రూపాయల చొప్పున వసూలు చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం. ఇవాళ నేషనల్ హైవేస్ గురించే మాట్లాడుకుంటున్నాం మనం. మరి వీటికి తోడు స్టేట్ హైవేస్ కూడా యాడ్ అయితే ఒక ట్రిప్పు హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు నుంచి పక్కన ఏదైనా ఒక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తెనాలో, బాపట్లో, పొన్నూరు, పర్చూరు, సత్తెనపల్లి, నర్సరావుపేట వెళ్ళి రావాలి అని అంటే డెఫినెట్గా 1500 వరకు అవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అప్పుడు దీనికన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెటర్ అనుకునే పరిస్థితులు. ఈ సొంత వాహనాల్లో ప్రయాణించడం కన్నా
ఎందుకంటే ఇవాళ ఆ టోల్ ట్యాక్స్ పెట్టుకుంటే బస్సులో వెళ్ళొచ్చేయచ్చు, బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు. లేదు ట్రైన్ అయితే ఇంకా తక్కువ అవుతుంది. తక్కువ. ఈవెన్ ఏసీలో బుక్ చేసుకున్నా కూడా ట్రైన్లో ఇంకా తక్కువ అవుతుంది టోల్ కంటే. టోల్ కన్నా. మరి ఇంకా ఫ్యూయల్ కాస్ట్, దారి ఖర్చులు, ఇవన్నిటితో లేదు అన్ని గంటలు ప్రయాణం చేసి కూర్చొని కారులో ప్రయాణం చేయడం కన్నా దీనికన్నా ట్రైనే బెటర్ అనుకునే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వీటికి తోడు గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్, లారీలు, ట్రక్కులు, కంటైనర్లు, వాటి దగ్గర కూడా టోల్ వసూలు అవుతూ వాటికి ఉంటుంది. ఇంకా ఎక్కువ. తర్వాత ఇప్పుడు బస్సుల మీద కూడా టోల్ వసూలు అవుతుంది. సో ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. ఈ టోలు అదనపు ఈ భారం మోపబట్టడం వల్ల ఖచ్చితంగా సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి, సరుకుల ఛార్జీలు పెరుగుతాయి. ఇవాళ ఏమవుతుందంటే సరుకు రవాణా మీద టోలు ప్రభావం 10 పైసలు ఉంటే వ్యాపారస్తుడు 10 రూపాయలు పెంచుతాడు. దాన్ని సాగ్గా చూపించి అంటే ఆ ప్రపోర్షనేట్లో పెంచట్లా. పెంచట్లేదు. ఇవాళ వినియోగదారుడు ముక్కుబిండి వసూలు చేయడానికి ఏదో ఒక సాగు కావాలి వ్యాపారస్తులకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రజలకి భారం మోపటం ఖాయం. ఇవాళ స్టేట్ హైవేసే కదా, 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్స్ లాంటి వాటికి మినహాయింపు ఇస్తున్నాం కదా అంటే నేషనల్ హైవేస్ మీద కూడా వీటికి మినహాయింపు ఉంది. ఇప్పుడు స్టేట్ హైవేస్ మీద కూడా మినహాయింపు ఉంటుంది డెఫినెట్గా. కానీ ప్రజల మీద భారం మోపపట్టడం ఖాయం. కాకుండా ఏంటంటే కనీసం ఈ అనారోగ్య సమస్యలు, వెహికల్స్ రిపీటెడ్గా సర్వీస్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నాణ్యతతో కూడిన రోడ్డు ఫార్మేషన్ అనే జరిగితే అది కొంతవరకు ఉపశమనం. కాకుండా ఏంటంటే ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం, మేము పన్నుల భారం మోపం. ఎందుకంటే చాలా రిపీటెడ్గా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ వంటి వారు ప్రతి బహిరంగ సభలో కూడా ఇవి ప్రస్తావించడం జరిగింది. మరి ఇలా చెప్పి ఇప్పుడు ఈ విధమైన ప్రతిపాదనతో ముందుకు రావడం వల్ల ఖచ్చితంగా రేపు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్షాలకు దీన్ని ఒక అస్త్రంగా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నేషనల్ హైవేస్ మీద ఇటు భారం తప్పట్ల, స్టేట్ హైవేసు, మిగిలిన అంతర్గత రహదారులనైనా సరే ఈ టోలు భారం నుంచి మినహాయించితే కొంతవరకు ప్రభుత్వానికి ఇవాళ సజావుగా పరిపాలన సాగాల్సిన సందర్భంలో వీటి కారణంగా అవి ఉద్యమ రూపం దాల్చి ప్రతిపక్షాలు వీటి ఉద్యమ కార్యాచరణ కోసం మళ్ళా ప్రభుత్వాన్ని స్తంభింపజేసే పరిస్థితులు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరి ఆ విధమైన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఖచ్చితంగా అటువంటప్పుడు పౌర సేవల పరంగా ప్రజలకి ఈ రోడ్ ఎమ్యూనిటీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేసే విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఆర్థిక వనరులు సమీకరించుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకొని ఆలోచన చేస్తే బెటర్ ఏమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఈరోజు రాజేష్ అప్పసాని గారితో విశ్లేషణ. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.